కుమార్ నాయకత్వం తెలుగుదేశం పార్టీ జోహార్ ఇండియా జోహార్ ఇండియా సునీల నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం ఈరోజు మనం ఎన్టీఆర్ వర్ధంతి చేసుకోవడం వాకాడ మండలంలో జరుగుతుంది. ఎన్టీఆర్ వర్ధంతి అంటే ఎన్టీఆర్ బతికున్నట్టే మనకు లెక్క, కానీ ఆయన వర్ధంతి తప్పనిసరిగా ప్రతి మానవుడికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడుండే యువతకు కానీ ఆయన్ని మరిచిపోకుండా శిరస్మరణీయుడిగా ఉండటం జరుగుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టడం జరిగింది. ఆయన నినాదం కూడు, గుడ్డ, ఇల్లు, నీడ, ఈ 3 నినాదంతో పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకంటే పేదోడు బలైపోతున్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదోడు బలైపోతున్నాడు. ఆయన తీసుకొని వచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారు. అంటే కిలో 2 రూపాయల బియ్యం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ పెన్షన్లు కావచ్చు. ఫస్ట్ పెన్షన్ తీసుకొని వచ్చింది కూడా ఆయనే. ఆ రోజు 70 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి పెన్షన్ తెచ్చింది కూడా ఆయన ఆ రోజుల్లో. అటువంటివి ఇప్పుడు మన ఇండియాలోనే అన్ని రాష్ట్రాల్లో అమలు పరచడం జరుగుతుంది. ఈరోజు పార్టీ ఇంత డెవలప్మెంట్ అవనాటికి కారణం కూడా ఏంటంటే ఆయన చేసిన సంక్షేమాలు ఒకతట్టు చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడుండే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జరిపించడం వల్ల పార్టీ ఇంకా ఉంది. ఇదే విధంగా మా యూత్ నాయకుడు కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరిపేదానికి ఆయన కూడా ఆయనంతా కృషి చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఏదో పార్టీ ఇంతకుముందు 2019లో ఒక పార్టీ గెలుస్తానే కాలగర్భంలో గెలిచిపోయింది, బంగాళాఖాతంలో గెలిచిపోయింది అన్నారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ రామారావు ఏ లగ్నాన్ని స్థాపించాడో గాని ఒడిదుడుకులతో మళ్ళా పుంజుకుంటుంది. మీ భ్రమలు అవి కలగానే మిగిలిపోతాయి. మీ పార్టీలో ఏమన్నా ఉంటే కలిసిపోవాల్సిందే కానీ కాలగర్భంలో మా పార్టీ తెలుగుదేశం జీవితాంతం ఇంకా 40 ఏళ్ళకు కూడా మా నాయకుడు ఇప్పుడే రెడీ అయిపోయినాడు. వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా వాకాడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటివి ఈ వాకాడు బీసీ కాలనీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరంలో ఈ తెలుగు జాతికి ఉత్తర భారతదేశంలో ఎన్నో అవమానాలు జరుగుతున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో అధికారంలోకి వచ్చి ఈ భారతదేశంలోనే సంక్షేమ పథకాలకి మొట్టమొదటగా రూపకల్పన చేసినటువంటి మహానాయకుడు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలే అనేక మందికి ఈరోజు మార్గదర్శకంగా ఉన్నాయి. ఈనాటి ప్రభుత్వాలు కూడా ఆయన ఒక మార్గదర్శి. ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన చేసినటువంటి సేవలు మనందరం ఎప్పటికీ మరిచిపోలేము. మనందరం ఆయన చేసినటువంటి సేవలని ముందుకు తీసుకువెళ్లేదానికి ఆయన నాయకత్వంలో ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనందరం పనిచేసి నందమూరి తారక రామారావు యొక్క సేవలను మనం ముందుకు తీసుకెళ్లేదానికి మనందరం కంకణబద్దులై పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు
పత్రికా మిత్రులకు, మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మామూలుగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం. కొంతమంది చనిపోయిన తర్వాత పుడతారు. అలాంటి వ్యక్తుల్లో రామారావు గారు కూడా ప్రముఖుడని చెప్పాలి. ఎందుకంటే తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ప్రపంచం నలుమూలల తెలియచేసినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వారిని ఎవరిని కూడా వీళ్ళు తెలుగువారు అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరినీ కూడా మద్రాసి అని పిలిచేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో తెలుగువాడి యొక్క ఉనికిని కాపాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి యొక్క జననం మన కృష్ణా జిల్లాలో జరిగిన, ఆయన మరణం మాత్రం విశ్వవ్యాప్తం జరిగిందని చెప్పాలి. ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది వ్యక్తులు మహనీయులుగా మారుతారు. అలాంటిలో ప్రముఖుడు మన ఎన్టీఆర్. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలుగు నేలపైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి. అప్పుడు వరకు ఆస్తి హక్కులో సమాన భాగస్వామ్యం రాలినటువంటి మహిళలందరికీ కూడా ఆస్తి హక్కు తీసుకొచ్చాడు. మండలి వ్యవస్థీకరణ తీసుకొచ్చాడు. పాలనను పేదవాడికి దగ్గరికి చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలోనే ఎన్టీ రామారావు గారు. ఇలాంటి ప్రముఖుని యొక్క వర్ధంతి అనడం కన్నా కూడా మరో జన్మ ఎత్తాడు ఎన్టీఆర్ అని చెప్పడంలో సందేహం లేనటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారిని సందర్భంగా తెలియజేయాలి.